హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ 241 పరుగుల లక్ష్య ఛేదనలో 96 పరుగుల వరకు ఒక వికెట్ కూడా కోల్పోని జట్టు ఓడిపోతుందని ఎవ్వరూ భావించారు. కానీ ఆదివారం శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత్ జట్టు అనూహ్యంగా పరాజయం పాలైంది. 32 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. లంక లెగ్ స్పిన్నర్ జెఫ్రీ వండర్స్ భారత బ్యాటింగ్ లైనప్ ను పేకమెడలా కుప్పకూల్చాడు. ఏకంగా 6 వికెట్లు సాధించాడు. ఫలితంగా భారత్ 208 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 3 మ్యాచ్లకి వన్డే సిరీస్ లో శ్రీలంక 1-0 తేడాతో లీడ్ లో నిలిచింది. ఈ ఓటమిపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ విచారం వ్యక్తం చేశారు. ఈ పరాజయం బాధ కలిగిస్తుందని అన్నాడు. మిడిల్ ఓవర్లలో బ్యాటర్లు ఏ విధంగా ఆడారనే దానిపై తాము చర్చించుకుంటామని చెప్పాడు. ఒక మ్యాచ్ లో ఓడిపోతే అన్ని విషయాలు బాధ కలిగిస్తూనే ఉంటాయని వ్యాఖ్యానించారు. భారత్ 50 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయిన ఆ 10 ఓవర్ల గురించే తాను మాట్లాడడం లేదని, అన్ని అంశాలు చర్చించుకుంటామని పేర్కొన్నారు. నిలకడగా క్రికెట్ ఆడాలని, అయితే ఆ విషయంలో తాము విఫలమయ్యామని అభిప్రాయపడ్డారు. ఈ ఓటమితో కొంచెం నిరాశ చెందామని, అయితే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని వ్యాఖ్యానించారు. రెండో వన్డేలో తాము తగినంతగా రాణించలేకపోయామని, మిడిల్ ఓవర్లో తమ బ్యాటింగ్ వైఫల్యంపై చర్చిస్తామని రోహిత్ చెప్పాడు. భారత బ్యాటర్లు ఇక్కడి పిచ్లకు త్వరగా అలవాటు పడాల్సిన అవసరం ఉందని రోహిత్ పేర్కొన్నారు. ఇక్కడి పిచ్లకు అనుగుణంగా మారాలని, లెఫ్ట్ రైట్ కాంబినేషన్ తో సులభంగా బ్యాటింగ్ చేయవచ్చామని తాము భావించామని, అయితే లంక స్పిన్నర్ జెఫ్రీ ఘనత దక్కుతుందని, అతడు 6 వికెట్లు సాధించి మ్యాచ్ ను శాసిస్తాడని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. ఇక తాను దూకుడుగా బ్యాటింగ్ చేయడంతోనే 65 పరుగులు వచ్చాయని, తాను బ్యాటింగ్ చేసిన విధానమే అందుకు కారణమని రోహిత్ శర్మ చెప్పాడు. అయితే ఇలా బ్యాటింగ్ చేస్తే చాలా నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, అవుట్ అయితే తీవ్ర నిరాశ మిగులుతుందని, కానీ రాజీ పడకూడదని తాను నిర్ణయించుకున్నానని వెల్లడించారు. మ్యాచ్ అనంతర ప్రెజెంటేషన్ ఈవెంట్లలో ఈ మేరకు రోహిత్ శర్మ మాట్లాడారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.